చేస్తున్నటువంటిది, మనం చేద్దామనుకుంటున్నటువంటిది, మన సంకల్పంగా వస్తున్నటువంటిది, మన ద్వారా వ్యక్తమవుతున్నటువంటిది అంతా కూడా కేవలము మాస్టర్ గారి యొక్క ప్రణాళికని బట్టి మాత్రమే నడుస్తున్నటువంటిది తప్పిస్తే అందులో ఇసుమంతా కూడా మన యొక్క ప్రయత్నము కానీ, మన యొక్క గొప్పతనము కానీ, మనకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వ్యక్తిత్వ ఛాయ కానీ లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటి ఒకటే మనం చేయవలసింది. దానికే జన్మలో పెట్టేస్తాం. అంటే ఇంతకాలము అంటే ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మోక్ష సాధన అనేటువంటిది ఎన్ని జన్మలు పెట్టినా సరే వాడు చివరి జన్మకి ముందు వచ్చే వరకు వాళ్ళకి అర్థం అవ్వనటువంటిది ఈ ఒకే ఒక విషయం. ఈ ఒక్కటి వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఇటువంటి యొక్క ప్రయాణం అంతా కూడా చాలా హాయిగా సాగుతుంది. అంటే ఇటువంటిది ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఒక గురు పూజ అయిన తర్వాత ఇటువంటి పూర్ణిమ ధ్యానములు మొదలైనటువంటివి అయిన తర్వాత అందరము కలిసి ఒక చోట చేరి మన సంకల్పాలన్నింటినీ కూడా మాస్టర్ గారి యొక్క పాదాల దగ్గర మనం విడిచి ఆయన చూపిస్తున్నటువంటి దారిలో మనం నడవాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పాన్ని మాత్రమే నిర్మించుకోవడం అనేటువంటిది మనం చేయగలగాలి. అందుకోసం ఆ సాధన మనకు అలవాటు అవ్వడం కోసం అని చెప్పి టీకే గారు మనకి ఇచ్చినటువంటి గురు పూజలు, ఆ గురు పూజలకి కొనసాగింపుగా మనకి ఇచ్చినటువంటివి ఈ పూర్ణిమాధ్యానములు మొదలైనటువంటివి, ఇంకా ఇతరత్ర ఈ సంవత్సరం పొడుగునా మనకు వచ్చేటువంటి పండుగలు కానీ, వేడుకలు కానీ, ఇంకా మనం జరుపుకునేటువంటివి ఏవైనా సరే అంటే ఇన్నిటి ద్వారా మనం చేయవలసినటువంటి ఒకే సత్సంకల్పం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా ఒక కష్టంలో కానీ దుఃఖంలో కానీ ఉన్నారు అని అనుకుంటే వారి యొక్క కష్టం తీరాలి, వారి యొక్క దుఃఖము ఉపశమించాలి, వారి యొక్క బాధ తగ్గాలి అని మనము ప్రార్థన చేయడం. ఎవరికైనా ఏదైనా కనుక అవసరం ఉంది అని అనుకుంటే మనం చేయగలిగినటువంటి సహాయం ఏదైనా మనం చేయగలగడం అనేటువంటిది మాత్రమే మనం చేయడం అనేటువంటిది నిరంతరము కనుక మనం అభ్యాసం కనుక చేస్తూ ఉంటే ఎంత దృఢముగా ఎంత తీవ్రముగా దీని పట్ల మనం స్పందించి చేస్తూ ఉంటామో అంతగా మాస్టర్ గారు మనకి కొన్ని అవకాశాలను ఇస్తూ ఉంటారు. అంటే అన్ని పనులు మనమే చేసేయగలము అని అనుకోవడం అనేటువంటిది కూడా అది చాలా అహంకారం కూడా ఉంటుంది, సరదా మొదట్లో ఉంటుంది, చేయాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. కానీ మాస్టర్ గారు మనకి ఏది ఇస్తారు అనేటువంటిది మాత్రమే మనకున్నటువంటిది. అంటే ఏది ఇచ్చినా సరే మనకి సరిపోతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్నీ ఒక పెళ్లి భోజనానికి దేనికో వెళ్తే అక్కడ ఏ బఫెట్ పెడితే వాళ్ళు 30 రకాలు 40 రకాలు పెడితే అన్నీ మనం తిన్నాం, కానీ మనం తిన్నటువంటి కొన్ని మన కడుపు నింపుతాయి. అంచేత అన్నీ మనం తినాలి అనేటువంటి ఆశించడం అనేటువంటిది అజీతికి దారితీస్తుంది తప్పిస్తే మనకి కొత్తగా దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమి కూడా ఉండదు. ఇలా ఇటువంటి సత్యములు కొన్ని ఏవైతే మనకి జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంటాయో కేవలము అవి అర్థం చేసుకోవడం అనేటువంటిది మాత్రమే మనం చేయవలసినటువంటి. మిగిలినంతా కూడా మాస్టర్ గారు చెప్పినట్టుగా శివుడు గారు మీలో ఉండి నేను చేస్తాను అన్నారు. పెద్దమైనటువంటి ప్రాణాయామములు కానీ, పెద్దమైనటువంటి వ్రతములు కానీ, దీక్షలు కానీ ఇటువంటివన్నీ మనం ఏమీ చేయకపోయినా సరే నేను మీ వెనకాల ఉండి మీలో ఉండి నేను చేయాల్సినటువంటివన్నీ చేస్తాను. నా పద్ధతి నాకు ఉంది, నా సంకల్పం నాకున్నది, మీ ద్వారా నేను ఏమి చేయించదలుచుకున్నానో అది ఎలాగ చేయించాలి అనేటువంటి ఒక ప్రణాళిక నా వద్ద ఉన్నది. అంటే దాని ప్రకారం నేను చేసుకుంటాను. మీరు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే దాన్ని నాకు ఇచ్చి అవకాశం నాకు ఇవ్వడం అనేటువంటిది మాత్రమే ఆయన మళ్ళీ చెప్పినటువంటి. అంతకు మించినటువంటి గొప్పదైనటువంటి ఒక ప్రతిజ్ఞ కానీ ఒక మాట కానీ ఇంకెక్కడ కూడా మనకి కలుగుతుంది. ఆ రకంగా మాస్టర్ గారు సివి గారు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనకి అర్థం చేసుకోగలిగితే మనకి టీకే మాస్టర్ గారు లాంటి వాళ్ళ జీవితంలో వాళ్ళ నిరంతరము ఎన్ని విషయాలు ఒక్కొక్కళ్ళు మన మాస్టర్ గారు మాకు తెలుసండి అని అన్నప్పుడు ఎంతలాగా శ్రమించారు ఆయన. అంటే ఆ శ్రమను కూడా ఎంత ఆనందంగా ఎంత అలవోకగా ఆయన జీవిస్తూ ఆయన చేయాలి అనేటువంటి మనం తెలుసుకుంటూ కనుక మనం ముందుకు వెళ్తుంటే అసలు ఆయన ఎంత మనం చేస్తున్నటువంటిదంతా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. నరసింహరాజు గారు ఒకసారి చెప్తూ ఆయన మాస్టర్ గారు మీరంతా ఇది ఎలా చేస్తున్నారండి అని చెప్పి అడిగితే చెప్తాను లేవయ్యా అన్నమాట అని చెప్పి ఒకసారి శ్రీకాకుళం ఆయన మెడికల్ క్యాంప్కి వెళ్తున్నప్పుడు నాతో రా అని చెప్పి కార్యక్రమం చేసుకున్నారు.
ఎక్కించుకున్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ మీరు వెళ్ళేటప్పటికీ రాత్రి 10:00 పలికారు. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఉపన్యాసం అది ఇచ్చి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అదైన తర్వాత 12 గంటలకు ఎప్పుడో ఆయన మందులు ఇవ్వడం ప్రారంభించారు. అది తెల్లారగట్ట 4:30 సాయంత్రం 4:30 తర్వాత మళ్ళీ 6 గంటలకు ప్రేయర్ అయిన తర్వాత ఇంకా మిగిలిపోయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనకు మనం వెనక్కి వెళ్ళిపోదామని. మాస్టర్ గారు అసలు ఆ రోజు ఎలాగే నిద్రపోయారు అని చెప్పి అంతవరకు కునికిపాట్లు పడుతున్నటువంటి మా అందరికీ కూడా నిద్ర మా కళలోంచి వెళ్ళిపోయింది. ఆయన ఇంత పని చేస్తున్నారు అంటే వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటి అని ఆయన కొత్తగా మాస్టర్ గారు దగ్గరికి వచ్చినటువంటి రోజు అంత ఆశ్చర్యాన్ని అనుభవించి అసలు ఎలాగ సాధ్యం మానవ మాతృకి ఎలాగని అని అడిగితే నేను చేయటం లేదు కదా అన్నమాట. మాస్టర్ గారు చెప్పినటువంటి సమాధానం ఒకటే, అంతా నేనేం చేయటం లేదు, మాస్టర్ గారు చేయించుకుంటున్నారు అంటే ఆ రోజు నుంచి నాకు గురువు అయ్యారు అందుకు ఆయన ఒకసారి చెప్తున్నారు. అలాగా ఎవరిని గడిపినా సరే మాస్టర్ గారు వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, అది కూడా బోధ ద్వారా ఏదో ప్రవచనం ద్వారా కాకుండా తను చేసి ఆచరించినటువంటి దాని ద్వారా అవతల వాళ్ళలో ఎలాగ నమ్మకాన్ని కల్పించారో ఈ మార్గం పట్ల అనేటువంటి దాని కనుక మనం ఒక్కసారి వాళ్ళ చెప్పినటువంటి విషయాల్ని మనం మళ్ళీ ఇంకోసారి మనం మననం చేసుకుంటే మాస్టర్ గారు అనేటువంటి ఒక తోడు మనకుంది. ఆయన ఎప్పుడు ప్రతి క్షణంలోనూ కూడా మనకి వెనకాలే ఉంటారు, ఆయన మనల్ని నడిపిస్తారు. ఆయన ఇచ్చినటువంటిది ఏదైనా సరే మనము మన మంచి కోసమే స్వీకరించడం అనేటువంటిది ఒకటి కనుక మనం చేస్తే దాని యొక్క ఫలితం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఆయన చూసుకుంటారు. మనకి ఏమిటి ఇవ్వాలి అనేటువంటిది ఆయనకి తెలుసు, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆయనకి తెలుసు. ఆయన అన్నటువంటిది ఇచ్చేటువంటి అవకాశం మనకు ఉన్నటువంటి ఆ ఒక్క అవకాశం కనుక మనం ఆయనకి ఇవ్వగలిగితే అటువంటి సంకల్పం ఒకటే మనం చేయగలిగినటువంటిది. అంటే నా ద్వారా మీరు పని చేయించుకోండి, మీకు కావాల్సినటువంటి ఏవైనా సరే చేయడానికి నన్ను కూడా మీరు సన్నద్ధం చేసి అది కూడా మీ చేతుల్లోనే ఉంది, నేను అనుకుంటే నేను చేయగలిగినటువంటిది కాదు. కాబట్టి నన్ను ఉపయోగించుకునే నా ద్వారా ఎంత పని జరుగుతుంది అనేటువంటిది, ఎంత చేయాలి అనేటువంటిది ఇదంతా కూడా మీరు చేయవలసింది అని మనం ప్రార్థించడం అనేటువంటిది మాత్రమే చేయాలి. ఇంతకు మించినటువంటి ఏ రకమైనటువంటి బోధ నేను మాస్టర్ గారి దగ్గర నుంచి పొందినటువంటిది కాదు. ఒకటే మాస్టర్ గారు చెప్పినటువంటి చేయడానికి సిద్ధంగా ఉండండి, ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి అలా చేస్తున్నటువంటి వాళ్ళగా మనం పక్కన ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము. వాళ్ళు అంటే ఒకవేళ ఎక్కడైనా మనం మాస్టర్ గారి విషయంలో మనం మరుపు చెందుతామేమో అనుకునేటువంటి సందర్భంలో మనకు రావడం అనేటువంటి సహజము. కాబట్టి మాస్టర్ గారు తనకి ప్రతిరూపాలుగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా మన మధ్యలో నిలబెట్టి వెళ్ళారు. కాబట్టి మనం మాస్టర్ గారి మీద దృష్టి పెట్టుకుని మన ముందు ఉన్నటువంటి పెద్దలైనటువంటి ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో వాటి అలా వెలుగులో మనం జీవించడం అనేటువంటిది ఒక అభ్యాసం చేయడం అనేటువంటిది ఎంత మించినటువంటి ఇది నేను తెలుసుకున్నటువంటిది, ఇది నేను మీతోటి పంచుకుంటున్నటువంటి. మాస్టర్ చెప్పింది ఆదేశం ఉపదేశం అందుకనే చెప్పగలిగి కూడా అదే నువ్వేం చేస్తావంటే అది మాత్రం నేను చెప్పగలను. పొద్దున సాయంత్రం 2 పూట సాధ్యమైనంత వరకు 360 రోజుల్లో అట్లీస్ట్ 362 రోజులే చేస్తాను. ఎప్పుడో 2-3 రోజులు ఎప్పుడో వలసిపోయినప్పుడు ఉంటున్నప్పుడు అప్పుడు కూడా చేస్తాను. సరే ఇప్పుడు మాస్టర్ గారు చేయలేకపోతే దుఃఖిస్తాను. ఆ రోజు వాళ్ళు ప్రే చేయలేకపోయాను. ప్రే చేసినప్పుడు ఏమి చేస్తానంటే ఫస్ట్ గారు ఇవాళ నేను పుట్టినట్టుగా మీ పాఠాలు దగ్గరికి వచ్చినట్టుగా ఇంకొక అంతా న్యూట్రల్స్ వాళ్ళు ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాడు వాళ్ళు చెప్పారు. ఈరోజు ఫస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈరోజు నేను ఇవాళ నుంచి ప్రారంభించాను. సాధారణంగా నేను చేసేటువంటి ప్రార్థన మాస్టర్ గారికి చెప్పాడు కాబట్టి అది నేను ప్రార్థన చేస్తాను. వెళ్ళి నా లైఫ్ మొదటి నుంచి మొదలుపెట్టించాను. ఇలా చేసినాను రకాలుగా చేయబోయే అని చెప్పి ఈరోజు ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేసేట్టున్నాను చేయండి అని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. వీలైతే మీరు ప్రార్థన నచ్చితే చేయండి, లేకపోతే మాస్టర్ చెప్పిన దాని యొక్క సలహాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ మీరు మన చేతిలో మాస్టర్ చేస్తుంది. 18 చాప్టర్లు చెప్పవలసి వచ్చింది. మీకు అర్థం అవడానికి ఆఖరి అది ఆయన చెప్పినటువంటి లాస్ట్ 18 చాప్టర్ చెప్పింది ఇదన్నీ చెప్పకపోతే దానికోసం బిల్డప్ ఇదంతా ఇవ్వడం అన్నమాట. శ్యామ్ గారు బిల్డప్ ఇస్తారా, అలాగా మీరు బిల్డప్ ఇచ్చాడు.
లాస్ట్లో ఏంటంటే నాకు అక్కడ నమ్మకం అంతమించి ఇంకేం నాకు తెలిసి ఇంకేం మీకు ఏం తెలిస్తే ఇప్పుడు పెద్ద మీరు ఏమైనా ఉపన్యాసం చెప్పినప్పుడు నేర్చుకుంటాను విషయాలు ఒకసారి పిలుస్తే మనకి ప్రాపర్గా సాధన చేస్తుంటాను జయ నమః మా పుత్రిగా మానవరాలు ఈ రకంగా నేను చెప్పుకోవచ్చు మాస్టర్ గారు 6వ తారీఖు తెల్లారుజామున 5 రాత్రి 6వ తారీఖు తెల్లారుజామున అమ్మ విజయవాడ మండలం విజయవాడలో ఆహ్వానించని చెప్పి సోదర బృందానికి అందరికీ ఒకటే కాబట్టి